గల్ఫ్ వార్ నేపథ్యంలో డొమెస్టిక్ గ్యాస్ కొరత పెరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సివిల్ సప్లైస్ శాఖ వరుస సమావేశాలు నిర్వహిస్తుంది. ఇంధన సరఫరా, ఎల్పీజీ, నిత్యావసర సరుకుల నిల్వలపై చర్చలు జరుపుతున్నారు. వారంలోనే రెండోసారి ఆయిల్ మార్కెటింగ్ ప్రతినిధులతో సివిల్ సప్లై శాఖ కమిషన్ సమావేశమయ్యారు. ఎల్పీజీ సప్లైపై కేంద్రం గైడ్ లైన్స్ కు అనుగుణంగా ముందుకు వెళుతున్నామని అధికారులు చెబుతున్నారు. కేంద్రం సూచించిన మేరకే గృహ వినియోగ వంట గ్యాస్ కు ప్రాధాన్యత ఇస్తుండటంతో పాటు కమర్షియల్ ఎల్పీజీ సప్లైను పరిమితం చేస్తున్నట్లు చెప్పారు. ट्रांसफर मुझे एजेंसी वाला कर सप्लाई करना भी रजिस्टर गैस के ऊपर लागो तो हां पेपर आधार कार्ड जॉब से लिखा है क्या सही में ना हां दोनों लाइन में डालो सर नहीं मैडम ये गैस के लिए यहां लेके आएंगे दो दिन के बाद आपको गैस के ऊपर आया नीचे एजेंसी आया हां कल आ जाओ ट्रांसफर मुझे एजेंसी वाला कर सप्लाई करना भी रजिस्टर పశ్చిమాసియా యుద్ధ పరిణామాల తర్వాత తెలంగాణలో ఎల్పీజీకి డిమాండ్ తీవ్రంగా పెరిగింది. తెలంగాణలో 1,49,00,000 ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయి. అలాగే కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా ఇప్పటికే పలు రెస్టారెంట్లు, హాస్టళ్లు మూసివేశారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో గ్యాస్ కొరత తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో పాత బస్తీలో కమర్షియల్ డొమెస్టిక్ గ్యాస్ కొరత తీవ్రతరమైంది. దాంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. के ऊपर लागो तो हां पेपर आधार कार्ड जॉब से लिखा है क्या सही में ना हां दोनों लाइन में डालो सर नहीं मैडम ये गैस के लिए यहां लेके आएंगे दो दिन के बाद आपको गैस के ऊपर आया नीचे एजेंसी आया हां कल आ जाओ ट्रांसफर मुझे एजेंसी वाला कर सप्लाई करना भी रजिस्टर हां गैस के ऊपर लागो तो हां पेपर आधार कार्ड जॉब से लिखा है क्या सही में ना हां दोनों लाइन में डालो सर नहीं मैडम ये गैस के लिए यहां लेके आएंगे दो दिन के बाद आपको गैस के ऊपर आया नीचे एजेंसी आया हां कल आ जाओ ट्रांसफर मुझे एजेंसी वाला कर सप्लाई करना भी रजिस्टर हां गैस के ऊपर लागो तो हां पेपर आधार कार्ड जॉब से लिखा है क्या सही में ना हां दोनों लाइन में डालो सर नहीं मैडम ये गैस के लिए यहां लेके आएंगे दो दिन के बाद आपको गैस के ऊपर आया नीचे एजेंसी आया हां कल आ जाओ ट्रांसफर मुझे एजेंसी वाला कर सप्लाई करना भी रजिस्टर हां गैस के ऊपर लागो तो हां पेपर आधार कार्ड जॉब से लिखा है क्या सही में ना हां दोनों लाइन में डालो सर नहीं मैडम ये गैस के लिए यहां लेके आएंगे दो दिन के बाद आपको गैस के ऊपर आया नीचे एजेंसी आया हां कल आ जाओ ट्रांसफर मुझे एजेंसी वाला कर सप्लाई करना भी रजिस्टर हां गैस के ऊपर लागो तो हां पेपर आधार कार्ड जॉब से लिखा है क्या सही में ना हां दोनों लाइन में डालो सर नहीं मैडम ये
గల్ఫ్ వార్ నేపథ్యంలో డొమెస్టిక్ గ్యాస్ కొరత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సివిల్ సప్లైస్ శాఖ వరుస సమావేశాలు నిర్వహిస్తుంది. ఇంధన సరఫరా, ఎల్పీజీ, నిత్యావసర సరుకుల నిల్వలపై చర్చలు జరుపుతున్నారు. వారంలోనే రెండోసారి ఆయిల్ మార్కెటింగ్ ప్రతినిధులతో సివిల్ సప్లై శాఖ కమిషనర్ సమావేశమయ్యారు. ఎల్పీజీ సప్లైపై కేంద్ర గైడ్ లైన్స్ కు అనుగుణంగా ముందుకు వెళుతున్నామని అధికారులు చెబుతున్నారు. కేంద్రం సూచించిన మేరకే గృహ వినియోగ వంట గ్యాస్ కు ప్రాధాన్యత ఇస్తుండటంతో పాటు కమర్షియల్ ఎల్పీజీ సప్లైలను పరిమితం చేస్తున్నట్లు చెప్పారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విశాల్, చెప్పండి. రైట్ హరీష్, కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఈ యుద్ధ పరిణామాల ప్రభావం భారతదేశం మీద చాలా వేగంగా చూపించింది. ప్రస్తుతం 8 రోజులుగా యుద్ధ పరిణామాలు పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్నాయి. ఇక యుద్ధ పరిణామాల ప్రభావం భారతదేశం మీద చాలా వేగంగా చూపిస్తుంది. ఇప్పటివరకైతే పెట్రోల్ మీద ఎట్లాంటి ప్రభావం ఇంకా రాకపోయినప్పటికీ ఎల్పీజీ సిలిండర్ మీద ప్రభావం ఎక్కువగా చూపించింది. ఇప్పటికే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక ఈ రాష్ట్రాలలో ఈ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ సప్లైలో అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రెస్టారెంట్లు, హోటళ్ళు అక్కడ క్లోజ్డ్ అని కూడా బోర్డులు పెడుతున్నారు. అదేవిధంగా ఐటీ కారిడార్లు, బెంగళూరు ముఖ్యంగా ఐటీ కారిడార్కి ఎంతో అక్కడ పెద్ద కంపెనీలు ఉంటాయి. అక్కడ ఐటీ కారిడార్కి సంబంధించిన క్యాంటీన్లలో ఆ ఫుడ్ మెనూకి సంబంధించి అక్కడ కొంత లిమిటెడ్గానే ఆ ఫుడ్ మెనూకి సంబంధించి కూడా పెట్టారు. ఇక హైదరాబాద్ సంబంధించి గ్రేటర్ హైదరాబాద్లో సైబరాబాద్ సైడ్ ఉన్న ఐటీ కంపెనీలలో కూడా ఈ ఫుడ్ మెనూకి సంబంధించి లిమిటెడ్ ఐటమ్స్ని అక్కడ లిస్ట్లో అక్కడున్న మేనేజ్మెంట్లు ఉంచుతున్నాయి. ముఖ్యంగా ఈ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ యుద్ధం కొనసాగుతున్న సమయంలో ముందస్తుగానే అంటే ఈ పెట్రోలియం ఉత్పత్తులతో పాటు పెట్రోలియం సంబంధించిన గ్యాస్కి సంబంధించి కూడా కొరత ఏర్పడుతుందని యుద్ధం మొదలైనప్పటి నుంచే అనేక ఆందోళనలు అనేటివి ఉత్పన్నమయ్యాయి. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం భారతదేశంలో ఈ గ్యాస్ సరఫరాకు సంబంధించి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణలో ప్రస్తుతం రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలనే దానిపైన తెలంగాణ సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఉన్నతాధికారులతో అంటే ఓఎంసీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల అధికారులతోటి వారంలో 2 రోజుల పాటు సమావేశాలు నిర్వహించారు. ఈరోజు కూడా సివిల్ సప్లై ఆఫీస్లో సమావేశం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ గృహ వినియోగ వంట గ్యాస్కే ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ తర్వాతే రెస్టారెంట్లు, ఇతర వ్యాపార సంస్థలకి ఈ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ను సప్లై చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను సూచించింది. అదేవిధంగా అత్యవసర చట్టాన్ని 1955 అత్యవసర చట్టాన్ని దేశవ్యాప్తంగా అమల్లోకి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక ఈ చట్టం మేరకు కేవలం గృహ వినియోగ వంట గ్యాస్కి మాత్రమే మొదటి ప్రాధాన్యత అన్ని ఆయిల్ కంపెనీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక తెలంగాణలో మొత్తం 1,49,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ప్రతిరోజు అంటే ఈ యుద్ధ పరిణామాలు మొదలైనప్పటి నుంచి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు 30% వరకు కూడా ఈ కమర్షియల్ గ్యాస్కి సంబంధించి డిమాండ్ పెరిగింది. ఇక ఈ రాబోయే రోజుల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ఈ పూర్తిగా రద్దయి అంటే ఆ సప్లై నిలిచిపోతుందని ఒక ఆందోళనతోటి ఇప్పటికే సివిల్ సప్లై ఆఫీస్కు వ్యాపారాలు నడుపుతున్నవారు, అదేవిధంగా రెస్టారెంట్లు నడుపుతున్న మేనేజ్మెంట్లు అందరూ కూడా సివిల్ సప్లైస్ భవన్కి వచ్చి అక్కడ కమిషనర్ని కలిసి వారి ఇబ్బందులు తెలుపుకుంటున్నారు. రంజాన్ ఒకవైపు హైదరాబాద్లో రంజాన్ మాసం కొనసాగుతుంది. హైదరాబాద్లో రంజాన్ అనేది ఎంతో ప్రత్యేకంగా చేసుకుంటారు. దీంతో రెస్టారెంట్లకు దీనికి సంబంధించి అక్కడ తాము నష్టపోతున్నాము, దయచేసి ఈ కమర్షియల్ సిలిండర్లకు సంబంధించి రెస్టారెంట్లకు కొరత ఏర్పడకుండా చూడాలని కూడా చాలామంది విజ్ఞప్తులు చేశారు. ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా చూసుకున్నప్పటికీ కూడా మొత్తం భారతదేశం ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. ముఖ్యంగా ఎల్పీజీ వినియోగంలో భారతదేశం 2వ స్థానంలో ఉంటే భారతదేశం అవసరాలలో 60% ఎల్పీజీ గ్యాస్ను ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. ముఖ్యంగా ఖతార్, అదేవిధంగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ పశ్చిమాసియా కంట్రీల నుంచే ఎక్కువగా భారతదేశం దిగుమతి చేసుకుంటుంది. ఇక రాబోయే రోజుల్లో తెలంగాణలో ఇప్పుడైతే పెద్ద ఎత్తున రెస్టారెంట్లు క్లోజ్ అవ్వడం కానీ ఈ వంట గ్యాసు డొమెస్టిక్ గ్యాస్ సప్లైలో ఇలాంటి ఇబ్బందులు అయితే ప్రస్తుతం కనిపించకపోయినప్పటికీ ఇప్పటికే అటు చిన్న పరిశ్రమలు, అదేవిధంగా రెస్టారెంట్లు, హోటళ్ళు నడుపుతున్న వాళ్ళు ఒక ఆందోళన అనేది నెలకొంది. రాబోయే రోజుల్లో ఈ గ్యాస్ పూర్తిగా
కమర్షియల్ సిలిండర్ అనేది పూర్తిగా నిలిచిపోతుందని తమకు సంకేతాలు అందుతున్నాయని, ఈ కొరత రాకుండా తెలంగాణ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. బహిరంగ ఇప్పటికే హోటల్ మేనేజ్మెంట్ అసోసియేషన్స్ అన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి లెటర్ కూడా రాశారు. ఇక ఇప్పటికే దీనికి సంబంధించి మంత్రులు అదేవిధంగా అధికారులు చర్చలు కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. అయితే ఇప్పటివరకు జరిగిన ఈ చర్చల తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చింది. కేవలం వంట గ్యాస్కి మాత్రం, అంటే గృహ వినియోగ వంట గ్యాస్కే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, ఆ తర్వాతే రెస్టారెంట్లు కానీ వ్యాపారాలు కానీ ప్రాధాన్యత ఇవ్వాలని కూడా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దాని తర్వాత నాన్ డొమెస్టిక్ సిలిండర్లలో కేవలం విద్యా సంస్థలు, హాస్పిటల్స్లు వీటికి ప్రాధాన్యత ఇవ్వాలి, నాన్ డొమెస్టిక్ సిలిండర్లకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఇప్పటికిప్పుడు తెలంగాణలో అయితే ఇబ్బందులు కనిపించకపోయినప్పటికీ మరికొద్ది రోజుల్లోనే, అంటే ఎక్కువ టైం తీసుకోకుండానే కొద్ది రోజుల్లోనే రెస్టారెంట్లకి సంబంధించి అదేవిధంగా ఈ గృహ వినియోగ సిలిండర్ సప్లైకి సంబంధించి కూడా ఒక ఇబ్బందులు అనేటివి వచ్చే అవకాశం ఉందంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. హరీష్. ఓకే రైట్, థ్యాంక్ యూ విశాల్.